అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద చిక్కే వచ్చి పడింది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి రానటువంటి చిక్కులు, ఎవరికి రానటువంటి ఇబ్బందులు వచ్చాయి. అవేంటివో పూర్తిగా తెలుసుకున్నట్లయితే, గత వారం 10 రోజులుగా అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీం బయట పెట్టిన భారతదేశంలో జరిగినటువంటి ఒక స్కామ్ని, ఆదాని భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తని క్రియేట్ చేసుకున్నటువంటి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకి లంచం ఇచ్చి విద్యుత్ కొనుగోలు, విద్యుత్ అమ్మకపు ఒప్పందం చేసుకున్నాడు అని ఒక ఆరోపణ చేయడం జరిగింది. సరే, ఇంకా అమెరికా నిబంధనల మేరకు కేసు పూర్వపరలేకపోయినట్లయితే మనం చాలా చెప్పుకోవాలి. వాటి గురించి అనేక విమర్శలు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో కొంత స్వల్పకాలిక చర్చ జరిగి పేపర్లో, మీడియాలో డిస్కషన్ జరుగుతూ ఉన్నట్లయితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్తూ, నాకేమి సంబంధం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ, రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం నాకేం సంబంధం, నాకేమన్నా అమెరికాలో ఎఫ్ఐఆర్లో నా పేరు ఉందనో లేని ఫోన్ చేసి చెప్పారా, అదానీ నాకు వచ్చి లంచం ఇచ్చారని మీకు ఏమైనా అదానీ బయటకు వచ్చిన తర్వాత చెప్పాడా? ఎట్లా ఉందంటే అన్ని చిన్న చిన్న గిల్లి కజ్జాల మాదిరిగా ఉన్నాయి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలో FBI ఇన్వెస్టిగేషన్ సంస్థ స్పష్టంగా చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఒప్పందం చేసుకుని లంచం ఇచ్చి ఈ ఒప్పందం చేసుకున్నారని. సరే, ఈరోజు పేపర్లో మీరేం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రూపాయలకి, ₹4.40 ఒకసారి, ₹6 ఒకసారి ఒప్పందం చేసుకున్నాడు. నేను ₹2.49 చేసుకున్నాను. అంటే 1,10,000 కోట్లు నేను మిగిలిచ్చాను. ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి నేనే చేశాను. అంటే ఒక ఒప్పందం ద్వారా వచ్చిన మిగులుదలను కూడా మీరు సంపద సృష్టి కింద క్రియేట్ చేసుకున్నారంటే మీరు ఎంత గొప్పవాళ్ళు, అమోఘమైన వాళ్ళు. అంటే మీరు ఎప్పుడో చేసుకున్న ఒప్పందానికి, ఇప్పుడు చేసుకున్న ఒప్పందానికి మధ్య ఉండే తేడాని మీరు బూచిగా చూపించి ప్రజలను మభ్య పెట్టించి మీరు మళ్ళీ లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి పేపర్లో చెప్పుకుంటూ పోతుంటే జనాలు అనిపించోళ్ళ. ఒకసారి ఆల్రెడీ మీ చెప్పిన అబద్ధాలు, మీరు చేసిన మోసాలు, మీరు చెప్పిన వ్యవహారాలన్నింటినీ విని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దారుణంగా మోసపోయారు. ఈ దారుణంగా మోసపోయినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు అడ్డంగా అమ్మేశారు, అందులో నో డౌట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెల్ ఫోన్ కనిపెట్టి సెల్ ఫోన్ తయారు చేసి టచ్ స్క్రీన్ వచ్చినప్పుడు మొట్టమొదట 60,000, 70,000, 80,000, ₹1,00,000 దాకా ఫోన్ ఉండేది. అదే ఫోన్ ఇప్పుడు 15,000 నుంచి 20,000కి వచ్చింది. ఎందుకు వచ్చింది? తగ్గింది. కాలక్రమేణా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెరిగి తయారుదారులు పెరగటం వల్ల, లభ్యత ఎక్కువ కావటం వల్ల వాటి రేట్లు తగ్గిపోయినాయి. 2014లో సోలార్ ఎనర్జీ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి సోలార్ ఎనర్జీ ఆ యొక్క పలకల రేటు ఎక్కువగా ఉండటం వల్ల సోలార్ ఎనర్జీ తయారీ రేటు ఎక్కువ అవుతుంది. కాబట్టి అప్పుడు ఒప్పందంలో ఎక్కువ ₹4.44 ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు కాలక్రమేణా గత 5 సంవత్సరాల నుంచి సోలార్ ఎనర్జీ తయారు చేసేవాళ్ళు పెరిగారు. మేమిస్తాం అంటూ ముందుకు వస్తున్నారు. మరి ఇప్పుడు కూడా రేటు ఎందుకు పెరుగుతుంది? ₹1.99 పక్క రాష్ట్రాలన్నీ ఒప్పందం చేసుకున్నప్పుడు మీరు ₹2.49 ఎలా చేసుకుంటారు? అంటే అదానీ ఇచ్చినటువంటి విద్యుత్తుని ఎవరు కొనుగోలు చేయకపోతే అప్పుడు గౌతమ్ అదానీ ఎంటర్ అయి సెకీ ద్వారా లెటర్ రాపించి, గౌతమ్ అదానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఆఫర్ ఇచ్చారో ఆ ఆఫర్కి ఒప్పందం కుదిరి మీరు ఈ విద్యుత్ ఒప్పందం చేసుకున్నారు. జనాలు ఎటుపోయినా మీకు అనవసరం. 9,000 మెగావాట్ల విద్యుత్తుకి 25 సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకున్నారు. అంటే ప్రజల నెత్తి మీద దాదాపు 1,10,000 కోట్లు భారం పెట్టారు. అంటే మీరు ₹1 లంచం తీసుకొని నేను తీసుకున్న రూపాయల లంచానికి ప్రజలు ₹62, ఒక్కొక్కరు ₹62 కట్టండి అని చెప్పి మీరు
ఇండైరెక్ట్గా మీరు చేసిన చర్య ద్వారా ఇండైరెక్ట్గా ప్రజలు 62 రూపాయలు కట్టాలి. ఈ విధంగా మీరు చీకటి ఒప్పందాలు అన్నీ చేసుకొని మీరు రాష్ట్రాన్ని పరిపాలించి గంగవరం పోర్టు అవన్నీ పోర్టులన్నీ కూడా అడ్డంగా అమ్మేసి నేనేం చేశాను, సంపద సృష్టించాను, చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చాడు, 1,10,000 కోట్ల సంపద సృష్టించాను, నేను మెడికల్ కాలేజీలు ప్రకటించాను, పోర్టులు ప్రకటించాను, రోడ్లు ప్రకటించాను, అన్నీ ప్రకటించాను, అవన్నీ కంప్లీట్ అయ్యి ఎవరొకరు మీరందరూ వాటిని అభివృద్ధి చేస్తే వాటి వల్ల లక్షల యువకుల ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటే నువ్వు నోటి మాట అంటే ఎవరో దాన్ని పనిచేయాలి, ఆ పని చేసిన దానికి వచ్చిన ఉద్యోగాలన్నీ నీ అకౌంట్లో వేసుకోవాలి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, మీకు ఒక్కటే ఆప్షన్. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీని నిరూపించుకొని ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో నాకు ఎటువంటి సంబంధం లేదని తెలుసుకోవాలంటే, మీరు చెప్పింది ప్రజలు నమ్మాలంటే, మీ సాక్షి పేపర్లో రాసిన రాతలు విశ్వసించాలంటే మీరు ఒకసారి అమెరికా పోయిరండి. ఒక్కసారి ఎంజాయ్గా ఒక టూర్ వేసిరండి అమెరికా. మీకు అమెరికా కానీ లండన్, యూరోప్ కంట్రీలు పోవడం పెద్ద పని కాదు కదా. స్పెషల్ ఫ్లైట్లో మేఘాల మీద వెళ్ళొస్తూ ఉంటారు. మీకు అప్పుడు అన్నీ అక్కడ ప్రభుత్వ సొమ్ముతో అక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. కావాల్సినంత డబ్బు ఉంది, స్పెషల్ ఫ్లైట్లకే కొదవలేదు. కాబట్టి ఒకసారి ఎంజాయ్గా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అమెరికా పోయిరండి. మీరు అమెరికా పోయి అమెరికా నుంచి తిరిగి వచ్చారంటే మీరు ఖచ్చితంగా నిజాయితీ పరులే. ఇన్ని రోజులని మీరు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి మీరు మభ్య పెడతారు. చంద్రబాబు నాయుడిని ఎన్ని రోజులని బూచిగా చూపిస్తారు. మీరు చేసిన తప్పులన్నిటికీ ప్రజలకు చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించి కుల మతాల మధ్య విద్వేషాన్ని పెంచి చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం బాగా ఉన్నాడు, నన్ను నా మీద కక్ష సాధిస్తున్నాడు, న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసేసి నా మీద కేసులు పెట్టించి నన్ను ఇబ్బంది పాలు చేస్తున్నాయని ప్రజలకు చెప్పి ప్రజల ద్వారా సానుభూతి పొంది అధికారంలోకి వచ్చి ఇంకా అధికారంలో అస్తవ్యస్తం చేసి రాష్ట్రాన్ని ఇంకా కూడా చంద్రబాబు నాయుడు బూచిగా చూపించాలంటే ఇక్కడ ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ ఎవరెవరు నమ్మమని చంద్రబాబు నాయుడు నిజాయితీపరుడిని మీరే నిరూపించి మీరే 11 సీట్లతో మీ అధికారాన్ని కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజాయితీని ఎవరూ నిరూపించగల మీరే నిరూపించారు. ఎందుకంటే మీరు చేసే పనులన్నిటి రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడింది, ఎన్ని కష్టాలు పడింది, పూర్తిగా అభివృద్ధి శూన్యం. దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం అట్టడుగు స్థాయికి పోయిందంటే మీరు చేసిన కృషే. కాబట్టి దానికే ప్రజలు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి మరీ మిమ్మల్ని ఇంటికి పంపించారు. కాబట్టి ఇంకా మీరు ఎక్కువ ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ విలువ దిగజారుతుంది కానీ ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే ఒకే ఒక ఆప్షన్. మీరు ఒకసారి అమెరికా వెళ్ళేసి ఒక వారం రోజులు ఉండి పర్యటించేసి మళ్ళీ తిరిగి రండి. అప్పుడు మీరు నిజాయితీ పరులు, ఇక్కడ ఎటువంటి స్కామ్ లేదు, మీకు సంబంధం లేదని అందరూ ప్రజలు ఒప్పుకుంటారు. అసలు వరదలప్పుడు లండన్ పర్యటన మీరు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారంటే దానికి కారణం కూడా ఈ కేసే. ఆ రోజు ప్రజలకి అర్థం కాలేదు. ఎందుకంటే దీని గురించి చూచాగా ఎవరికి తెలియదు, మీకు చూచాగా తెలుసు, దీని గురించి వివరం తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ సాగరాదా అని అతన్ని అమెరికాలో అదుపులో తీసుకున్నారు. కాబట్టి మీరు కానీ వెళ్తే మిమ్మల్ని కూడా అక్కడెక్కడో లండన్లోనే కానీ, ఎందుకంటే బ్రిటన్ అమెరికా రెండు కూడా ఇచ్చిపుచ్చుకునే దూరంలోనే ఉంటాయి, మీరు ఎక్కడికి పోయినా కూడా పట్టేస్తారు అనే ఉద్దేశంతోనే మీరు లండన్ పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు. వరద ప్రాంతంలో పర్యటిస్తున్నారు. వరద ప్రాంతం మీద వరద బాధితుల మీద ప్రేమ అభిమానం పెరిగి నేను లండన్ పర్యటన కూతుర్ల దగ్గర కూడా పోకుండా లండన్ పర్యటన రద్దు చేసుకున్నాను అని ప్రజలకి చెప్పడానికి, ప్రజలను నమ్మించడానికి మీరు ఆ రోజు పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఇది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో మీరు అమెరికా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్కి అడ్డంగా బుక్ అయ్యారు. ఇందులో తప్పించుకునే ప్రసక్తే లేదు. భారతదేశంలో సిబిఐ సిట్టు దర్యాప్తులు అనుకున్న సుప్రీంకోర్టు ఇక్కడ మేనేజ్ చేయడానికి ఎక్కడ పప్పులేం ఉడకవు. కాబట్టి మీకు ఏకైక మార్గం మీరు ఒకసారి అమెరికా పర్యటన పొయ్యి రావాలను. మీరు పొయ్యి వచ్చిన ఎడల మీరు నిజాయితీ పరులు, ఉత్తములు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుపరిచేది మీరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక
దిక్చూచి మీరే అని అందరూ ఒప్పుకుంటాం. మీ తరపున నేను కూడా మద్దతుగా వీడియోలు చేస్తానని మీకు పూర్తిగా కెన్ మీడియా తరపున మాటిస్తున్నాను. అది కాబట్టి త్వరలో అమెరికా పర్యటన పెట్టుకోండి. ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం. నమస్తే, ధన్యవాదాలు.